సాయి సాయి నన్ను వెళ్ళనివ్వండి అంకుల్, వదలండి ఆంటీ. కీర్తి, సాయి నువ్వేంటి ఇక్కడ? నిన్ను చూడాలనిపించాను సాయి, అందుకే సడన్ గా వచ్చేసా. ఒకే ఒక కిస్ ఇవ్వవా? ఏంటి? ఏ అమ్మాయి, నీకు బుర్ర బుద్ధి ఉందా లేదా? నీ ఉండగా ఏంటో మాటలు? మీ అమ్మ నాన్నని పట్టించుకోకు సాయి, వాళ్ళకి మనం ఎంతలా లవ్ చేసుకుంటున్నామో తెలియాలి. ప్లీజ్ ఒకే ఒక కిస్ ఇవ్వవా? సరే, ఒక 5 minutes ఆగా బ్రష్ చేసుకొచ్చేస్తాను. లేదు, నాకు ఇప్పుడే కావాలి. పర్లేదా మరి? పర్లేదు. సరే, రాయితీ దగ్గరికి. ఈ టైంలో మిమిక్రీ చేస్తున్నావు? నానా, నువ్వా? బ్రష్ చేయరంటే ముద్దు పెడతాను, దగ్గర రమ్మంటావా? అంటే ఇదంతా కళ? కలే, పగటి కళ. రే, ఇది ఎప్పటికి కళ్ళగా ఉండిపోద్ది, జీవితం నిజం అవదు. ఎలా స్నానం చేయి, దరిద్రపు ఎదవా. సో ఒక 2 days నువ్వు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొద్దు, నేనే నీకు కాల్ చేస్తా, ఓకేనా? సరే. ఓకే, బాయ్. ఒక 2 daysలో నేనే నీకు కాల్ చేస్తానన్నది కీర్తి. ఇప్పటికి 10 రోజులు అయిపోయింది. అసలు నేను తనకి గుర్తున్నానో లేదో. మర్చిపోయి ఉంటది. డబ్బులు ఇవ్వాల్సింది అయితే ఎప్పుడో ఇచ్చేస్తుంది కదా వదినా. తప్పు, అమ్మ ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది. అబ్బా ఏంటండి? ఆ నగలే కదా కేజీ తెమ్మన్నా. నగలు తెచ్చేస్తా కేజీ. నేను చెప్పింది నగలు కాదు, శనగలు. అదే నా కీర్తి నాకు ఫోన్ చేసేంత వరకు నేను తిన్నాను. ఏంటి? నా కీర్తి నాకు ఫోన్ చేసేంత వరకు నేను తిన్ను అంటున్నా. ఓ అలాగా, సరే. పప్పులు జీడిపప్పు వేసావు. మీరంటే ప్రేమ అండి. ఓవర్ యాక్టింగ్ ఆపండి. మీరు ఎన్ని డ్రామాలు చేసినా నేను తిన్నాను. తినకపోతే నువ్వు పని చెయ్యి. వద్దు, ఫినిష్ చేయొద్దు. ఆ తర్వాత ఏంటో నాకు తెలుసులే. భయ్యా, రే టిఫిన్ చేద్దురా. ఏంటి టిఫినా? నాకొద్దు. ఏంటో చిన్నప్పటి నుంచి గింజన్నం తిని అలవాటు అయిపోయి ఇప్పుడు టిఫిన్ వద్దు అంటున్నాడు. గింజనమే తింటా అంటున్నాడు. సర్లే, గింజనమే పెడతారా? నేను అన్నది అది కాదు, నాకు అసలు ఏది వద్దని అంటున్నాను. ఏ అంత పొగరా? బలిసిందా? అన్ని నాన్న పోలికలే. ఏమే, నేను ఆడతాడుతా బేటా. మీరు ఆగండి. రే, నువ్వు నిన్న కూడా తినలేదు, ఈరోజు ఎలాగని తినాల్సిందే. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నా కీర్తి నాకు ఫోన్ చేసేంత వరకు నేను ఏది తిన్నాను. ఇన్ని రోజులు తినకుండా ఉంటావరా? తను ఫోన్ చేసేంత వరకు. అరే, నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదురా. నువ్వు నెంబగాళ్ళు ఇక్కడ తినడం మానే, అక్కడ అమ్మాయి తింటూ ఎంజాయ్ చేస్తుంటది. నువ్వు తినకపోతే చస్తావురా. చచ్చిపోయినా పర్లేదు, అయినా తిన్నావు. భయ్యా, ఏ భయ్యా, మూతంత సాస్ అంటే పోయి తుడుచుకోయాయి. మంచి సీన్. అబ్బా, అసలు మీరు అమ్మాలేనా? నన్ను తిట్టాల్సింది పోయి ఆట పట్టిస్తారేంటి? మళ్ళీ సిగ్గుపడుతున్నా. అయినా సింగిల్స్ ఎంతకెక్కాడు, నీకెందుకు ఇలాంటివన్నీ? జీవితాంతం ఇలాంటి సీన్ చూడాల్సిందే. నేనంటే నీకు ఎంత ఇష్టం అమ్మా? పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి మై హస్బెండ్ గారు. షాదీకి దిన్ ముబారక్ హో పత్నీజీ. చేసిన ఓవర్ యాక్షన్కి చాలా ఆపండి. ఈ రోజు మీ పెళ్లి రోజు కాదని వచ్చి నాకు బాగా తెలుసు. ఇదిగో, మా పెళ్లి రోజు మా ఇష్టం, మేము ఎప్పుడైనా చేసుకుంటాం, మధ్యలో నువ్వు రాకు. వచ్చింది నేను కాదు, మీరు. నన్ను ఇరికించడానికి ఇదంతా చేస్తున్నారు. రే, వెళ్ళిపోయిన అమ్మాయి ఎలాగ తిరిగి రాదు కానీ ఈ లవ్వుకి అనుకుంటే అమ్మాయిని మర్చిపోరా. కమెడీలో కనిపిస్తాను కదా,
అందుకే నా లవ్ కూడా కామెడీలాగా ఉంది మీకు. నా కోసం నా కీర్తి వస్తుంది, చూస్తూ ఉండండి. ఎవరి కొత్త అమ్మాయి అయినా మనకెందుకులే. హాయ్. హాయ్. ఏంటి ఇప్పుడే కదా ఆయన చెప్పావు, అప్పుడే లవ్ లెటరా? ఏ అది కాదు. ఆయన నీ తప్పు కాదులే. అర్జెంటుగా నా అందం తగ్గించుకోవడానికి ఏదైనా మెడిసిన్ వాడాలి. పంచదారా? పంచదార ఏంటి? అదే షుగరా అంటున్నా. అయినా అది లవ్ లెటర్ కాదు, అందులో ఉన్న అడ్రస్ చెప్తారని ఇచ్చాను. ఇదే. ఓ ఇదేనా? రాజలక్ష్మి గారు ఇల్లు ఎక్కడా? అదే. ఓ అవునా, ఓకే. వీధిలో కూర్చున్న ప్రతి గుంటకి నేనే అడ్రస్ చెప్పాల్సి వస్తుంది. నేను లేకపోతే ఏమైపోతారు ఏంటో. థ్యాంక్స్. బాయ్ సాయి. ఏయ్, నీకు నా పేరు ఎలా తెలుసు? ఇప్పుడే కదా వచ్చాను. టుమారో మాట్లాడుకుందాం. షార్ప్ 10 AM. బాయ్. బాయ్. మీకు నా పేరు ఎలా తెలుసు? ఇప్పుడే కదా వచ్చాను. టుమారో మాట్లాడుకుందాం. షార్ప్ 10 AM. బాయ్. బాయ్. The next day. ఏంటి ఇంకా రాలేదు? వచ్చింది. హాయ్ సాయి. హాయ్. కరెక్ట్గా 10 అంటే 10కి వస్తాయండి. అవును, 100 కిలోమీటర్ల దూరం కదా ఒకే వీధిలో ఉన్న ఇంకో ఇంటికి రావడానికి. సారీ. నేను నీకు ఎలా తెలుసు? ముందు చెప్పు. సర్లే, అలా నడుచుకొని మాట్లాడదాం పదా. ఇప్పుడు చెప్పు. చిన్నప్పుడు 6th క్లాస్లో నీ బుగ్గలు బాగున్నాయి ముద్దు పెట్టుకున్నావు, గుర్తుందా? పద్మావతి. ఆ మరుసటి రోజు టేబుల్ మీద కూర్చున్నప్పుడు నా సీట్ కింద రెడ్ పెన్ పెట్టేసింది. అది రెడ్ పెన్ కాదు, బ్లూ పెన్. నేను చెప్పింది అదే కదా. బయట తీసిన తర్వాత బ్లూ పెన్ కాస్త రెడ్ పెన్ అయిపోయింది. కొంప తీసి ఆ పద్మావతి నువ్వేనా? కాదు, బట్ ఆ పెన్ నాదే. నేను పద్మావతి ఫ్రెండ్స్. నా పేరు నీలిమ. నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. ఏ ఆగాగు, అడగకుండా నేను చెప్పేస్తున్నావు ఏంటి? ఇంకేంటి, ఎవరినైనా లవ్ చేస్తున్నావా? అయితే నీ లవ్ స్టోరీ చెప్పు, వింటాను. అది. ఇంకేంటి, ఎవరినైనా లవ్ చేస్తున్నావా? అయితే నీ లవ్ స్టోరీ చెప్పు, వింటాను. అది. అయితే తను ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నీకు ఎటువంటి కాల్స్ రాలేదన్నమాట. అవును. తను మళ్ళీ వస్తుందని నీకు నమ్మకం ఉందా? తను పెళ్లి చేసుకుని వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. టైం వేస్ట్ కాకపోతే గానీ తను వచ్చినా సరే నిన్నే లవ్ చేస్తుందని గ్యారెంటీ ఏంటి? నా మాట విని ఓ పని చేయి. ఏం మాట్లాడుతున్నావు? అది కాదే. ఆ పిన్ని వస్తున్నా. సరే అయితే బాయ్. ఏదో చెప్తానో చెప్పేసి వెళ్ళు. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. రే, మేము చిన్న పని మీద బయటికి వెళ్తున్నాము, నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా తిని ఇంట్లోనే ఉండు. ఒరే నిన్నే. అవే వాడు పిచ్చి పట్టే ప్రాసెస్ అవుతుంటే వాడు డిస్టర్బ్ చేస్తావేటే? ఒకసారి చెప్పా కదా నువ్వురా. అసలు అమ్మాయి ఎవరు? మొన్న హాయ్ అన్నది, నిన్న నా లవ్ స్టోరీ అంతా వినేసి ఐ లవ్ యూ అన్నది. కొంపదీసి ఏదైనా ప్రాంక్ ప్లాన్ చేస్తుందా, లేక నిజంగానే నచ్చానా? అవును, నువ్వు పెద్ద అందగాడు, మరి చూడగా నేను నచ్చేయడానికి. నా మొహానికి అంత వాల్యూ లేదు కానీ ఎవరో నీకు చేతబడి చేసి ఉంటారు. ఏంటి నువ్వు నిజంగా కూడా ఉన్నావా? అవును. నువ్వేం డైరెక్ట్ ఇంటికి వచ్చావు? మా అమ్మ నన్ను చూసారనుకో నాకు చెక్కేస్తారు. వాళ్ళు బయటకు వెళ్ళి నేను చూసాను కానీ ఇంతకీ నీకు ఓకే కదా? ఎక్స్ట్రాలా? చూడు, నేను కీర్తిని చాలా సిన్సియర్ లవ్ చేస్తున్నాను. నాకు ఇంకో అమ్మాయి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కీర్తికి నిజంగా నువ్వు అంటే ఇష్టం అంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చేసి ఉండాలి. తను రాలేదు కాబట్టి ఆ దేవుడు నన్ను పంపించాడేమో.
ఇంకా లేట్ చేయకుండా నా లవ్ చేయడం స్టార్ట్ చేయి. మీతో ఎక్కడికి వెళ్ళిదే బాధ, ఏ మొహం పెట్టుకొని వస్తారు, ఏ పని అవ్వదు. మా అమ్మ నాన్న వచ్చారు. ఇప్పుడు ఎలా? నువ్వేం డైరెక్ట్ ఇంటికి వచ్చావు? మా అమ్మ నాన్న చూసారనుకో నాకు చెక్కేస్తారు. మీతో ఎక్కడికి వెళ్ళిదే బాధ, ఏ మొహం పెట్టుకొని వస్తారు, ఏ పని అవ్వదు. మా అమ్మ నాన్న వచ్చారు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు కానీ మా అమ్మ నాన్న నిన్ను చూస్తే నా పైన రక్త పెంచాలి బుసుకోటేస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నేను మేనేజ్ చేస్తాను, సైలెంట్కి వెళ్ళిపో. వెళ్తాను, బట్ నీ నెంబర్ కావాలి. ఏంటి నా ఫోన్ నెంబరా? అంత సీన్ లేదు. అయితే వెళ్ళు. అబ్బా నీకేమైనా పిచ్చా? నంబర్ లేదు వెళ్ళు. నెంబర్ ఇస్తేనే వెళ్తాను. సరే తీసుకో. చెప్పు. ఏమే మంచి అమ్మా నాన్న ఎందుకులో మీ అమ్మలో గట్టి గడుస్తున్నావు? అది నీ పెళ్ళికి ఎందుకు నాకు తెల్లదు? ఇంకెన్ని రోజులు కీర్తి, అసలు నువ్వు మళ్ళీ వస్తావా? అరే ఏం చేస్తున్నారా? యూట్యూబ్లోని ఎగ్లెస్ ఆమ్లెట్ ఎలా వేయాలో చూస్తున్నాను. చూసి చాలేగానే షాప్కి వెళ్ళి మంచి హెయిర్ పెట్టావు. హెయిర్ ఆయిలా? ఎందుకు? హెయిర్ ఊడిపోతుందిరా. ఈ వయసులో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? ఏంటి నాకు కూడా ఊడిపోతున్నానా? బాగానే ఉంది కదరా. ఏయ్, సంకలో ఈ కాఫీ తెత్తానులే. హలో ఎవరు? గుర్తుపట్టలేదా? కీర్తి. హలో ఎవరు? గుర్తుపట్టలేదా? కీర్తి. కాదులే కానీ వెనక్కి తిరుగు. ఏంటి కిస్ ఇస్తుంటే తీసుకోవట్లేదు? అసలు ఎవరు నువ్వు? నన్ను ఎందుకైనా తగులుకున్నావు? ఏం నన్ను లవ్ చేయొచ్చు కదా, నేను బాలేనా? నీ లవర్ నాకంటే బాగుంటుందా? తనతో నీకు పోలిక. చూసే వాళ్ళకేమో కానీ నా కంటికి ఎప్పుడు తను ఏంజిలే. తన ప్రేమలో బాగా మునిగిపోయినట్టున్నావు. అవును, బట్ నాకేత రాదు. నాకు వచ్చు, సేవ్ చేయనా? వద్దు, మునిగిపోయినా పర్లేదు. తనే వస్తుంది, తనే తీస్తుంది. అప్పటి వరకు ఇదితూనే ఉంటా. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? కీర్తి వచ్చావా? ఏ వదులు వదులు. ఏ కీర్తి, ఏ కీర్తి ఆగు. ఏ కీర్తి, అంతా నీ వల్లే. నేనేం చేశాను? నువ్వు అలా పట్టుకోవడం వల్ల నేను కొట్టి సరిపోయింది. చాలా గట్టిగా కొట్టింది కదా. ఈ నొప్పి కన్నా తను వచ్చేసిందని ఆనందం ఎక్కువ ఉంది. అబ్బో, వస్తే దిష్టి బొమ్మ. ఏమన్నా? షాక్ అయ్యవా? నువ్వే కాదే, మా అమ్మ నాన్న కూడా తను ఇంకా రాదని అన్నారు. కానీ ఆ దేవుడే నా ఏంజల్ నా కోసం మళ్ళీ పంపించేశాడు. ఇంకా నా వెనక్కి తిరిగి నీ టైం వేస్ట్ చేసుకో, ఓకేనా? ఐ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్, ఓకేనా? బాయ్. ఇంకా నా వెనక్కి తిరిగి నీ టైం వేస్ట్ చేసుకో. ఐ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్, ఓకేనా? బాయ్. కాల్ చేద్దాం. ఇప్పుడు కదా వచ్చింది, రేపు చేద్దాం. ఆహా, ఇదేంటి అమ్మ ఏడుస్తుంది? కోపం తీసి కీర్తిరాడు చూస్తుందా? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మీ నాన్న ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను రా. నాన్న ఏడుస్తున్నాడా? ఏమైంది? కొట్టిసుంటావు? కాదురా,
పాపం వాళ్ళు పుట్టింటోళ్ళు గుర్తొచ్చి ఉంటారు. లేదురా, మరి ఎందుకు అడుస్తున్నాడు మా నాన్న? ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు రా. ఛీ, పిల్లల ముందు ఇప్పుడు ఏ పని వచ్చని చెప్పకూడదు. వస్తే ఇదిగో ఇలాగే చేయిస్తారు. ఏరా సాయి, హీరోలు తెచ్చావా? షాప్ తీయలేదు నాన్న. సరే రేపు తెచ్చుకుందాలే. నాన్న ఒకసారి రండి, ఇక్కడ కూర్చోండి. మీ ఇద్దరికి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పనా? ఏంటది? నా కీర్తి వచ్చేసింది. మామూలు ఉండదు మరి. మీ ఇద్దరికి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పనా? ఏంటది? నా కీర్తి వచ్చేసింది. మామూలు ఉండదు మరి. The next day. ఏంటి ఎంతటి చలికాలంలో కూడా ఇద్దరు ఇంత వేడిగా ఉన్నారు? వచ్చింది కదా మీ కీర్తి, అందుకే గడుపంతా ఒకటే మంటగా ఉంది. ఏంటి ఎవరిదేమంటావా? ఇప్పుడు మీ ముందే కాల్ చేస్తాను, ఇంకా మండుతుంది చూడండి. person you are trying to call is currently busy. ఏంటి కట్ చేస్తుంది? ఇంకా కోపంగా ఉన్నట్టుంది. ఏం బాబు, మళ్ళీ నీ అదొక పని చేసావా? ఫోన్ ఎత్తట్లేదు. అది అమ్మో, వీరికి అసలు ఏది చెప్పకూడదు, మళ్ళీ చెడగొట్టేస్తారు. చెప్పరా. ఒక్క నిమిషం రా. ఏంటో అప్పుడే రానేస్తున్నావు, నాకు సిగ్గేసేస్తుంది. ఎక్స్ట్రా చేయకుండా ఎందుకు కాల్ చేసావో చెప్పు. మూవీకి వెళ్దాం దా. ఏంటి మూవీకా? నేను రాను, ఫోన్ పెట్టే. నేను రానని చెప్పానా? నేను కీర్తిని. నేను రానని చెప్పానా? నేను కీర్తిని. కీర్తి చెప్పు చెప్పు. నీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా, కాకపోతే కొంచెం కాదు చాలా మాట్లాడాలి. సరే, కాసేపట్లో మళ్ళీ చేస్తాను. అబ్బా అసలు ఏంటి నీ బాధ? ఏంటి ఎప్పుడు ఆడపిల్ల ఇంట్లోనే ఉంటావా? అసలు బయటికి రావా? ఎందుకు రావాలి? నాకు నీతో మూవీకి వెళ్ళాలని ఉంది. నీకు బుర్ర పని చేస్తుందా? చూడు, ఇంకొకసారిగా నా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసాం అనుకో, నేను జైలుకి వెళ్ళిపోతాను. ఏం చేయకుండా అలా ఎలా వెళ్ళిపోతావు? నేను చంపేస్తాను కదా, అప్పుడు వెళ్ళిపోతాను. చూడు, ఇంకొకసారి నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయకు, నేను నీ నెంబర్ బ్లాక్లో పెట్టేస్తాను. నేను వస్తున్నా, మీ మేడపైకి వెళ్ళి మాట్లాడుకుందాం. మా మేడపైకా? సరే. కీర్తి అసలు ఏమైపోయావు? ఇందులో ఎందుకు రాలేదు? ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏంటి ఇదంతా? అదంతా తర్వాత చెప్తానులే గాని, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి? చెప్తా. పేరు నీలిమా, వాళ్ళ పిన్నెల ఇంటికి వచ్చింది. అంతేనా? ఇంకేం లేదా? అంతే. అవునా? మరి నిన్న ఆ అమ్మాయి నీ నడుము ఎందుకు పట్టుకుంది? అమ్మో, అబ్బే అదేం లేదు, నేను కాల్ స్లిప్ పడిపోతుంటే పట్టుకుంది. అవునా? ఎక్స్ట్రా చేయకు. మీ ఇద్దరి మధ్య ఆ మాత్రం చను లేకపోతే అమ్మాయి నీ నడుము ఎందుకు పట్టుకుంటది? నిజం కీర్తి, నేను నమ్మను సాయి. అబ్బా నీకు ఎలా చెప్పాలి? నేను ఆ అమ్మాయితో మాట్లాడాలి. ఏంటి? నేను ఆ అమ్మాయితో మాట్లాడాలి. నేను ఆ అమ్మాయితో మాట్లాడాలి. చూడు, ఇంకొకసారి నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయకు, నేను నీ నెంబర్ బ్లాక్లో పెట్టేస్తాను. అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చాక మళ్ళీ ఇప్పుడు మాట్లాడడానికి పిలిస్తే వస్తాదో రాదో? నేను రాను. ప్లీజ్ నీలిమా. అయినా బ్లాక్ లో పెట్టేశాక మళ్ళీ ఇలా వచ్చి అడిగితే వచ్చేస్తాను అనుకున్నావా? నేను రాను. అలా అనొద్దు. మా అమ్మ నాన్నే కాదు, నువ్వు కూడా తను రాదని అన్నావు, కానీ వచ్చేసిందిగా. మొన్న నువ్వు నా నడుము పట్టుకొని అది నడుమేంటి? అంత పొట్టే కదా. పొట్టే, నువ్వు నా పొట్ట పట్టుకోవడం చూసి మన ఇద్దరికి ఏదో ఉందనుకుంటుంది. సరే ఏం చేయమంటావు? ఏం లేదు, నువ్వు వచ్చి మన ఇద్దరి మధ్యలో ఏం లేదని చెప్తే చాలు, నా లైన్ క్లియర్ అయిపోద్ది.
నువ్వు అంతలో ఆలోచించుకో, ప్లీజ్ అర్థం చేసుకో. సరే వస్తాను. అండ్ ఇంకోటి, నువ్వు నన్ను లవ్ చేస్తున్న విషయం కీర్తికి అస్సలు చెప్పొద్దే ప్లీజ్. సరే. టుమారో మార్నింగ్ షార్ప్ 10 AM. టుమారో మార్నింగ్ షార్ప్ 10 AM. The next day. చెప్పు, సాయి చెప్పాడుగా అదే. ఎప్పటికైనా నమ్ముతావా? నువ్వాగు. సాయి చెప్పడం కాదు, నువ్వు చెప్పు. ఆ రోజు నిజంగానే సాయి స్లిప్ అయి పడ్డాడు, అందుకే పట్టుకున్నాను. నేను చెప్పాను కదా కీర్తి. అయినా సరే మీ ఇద్దరి మధ్య అంత చనువేంటి? లవ్ చేసుకుంటున్నాం. ఏం నువ్వు మాట్లాడేది? నువ్వాగు. నువ్వు చెప్పు. అవును, ఇద్దరం డీప్ లవ్ లో ఉన్నాం. పిచ్చా నీకు? నిన్ను ఆగమన్నాను కదా. నువ్వు చెప్పు. ఆ మబ్బు మోహన్ దాన్ని అనవసరంగా లవ్ చేసి తప్పు చేశాను. సర్లే ఇంకా అది రాలే, నన్ను లవ్ చేయని వెంట పడ్డాడు, అందుకే ఒప్పుకున్నాను. ఆ మబ్బు మోహన్ దాన్ని అనవసరంగా లవ్ చేసి తప్పు చేశాను. సర్లే ఇంకా అది రాలే, నన్ను లవ్ చేయని వెంట పడ్డాడు, అందుకే ఒప్పుకున్నాను. అర్థమైంది, నీ లవ్ నేను యాక్సెప్ట్ చేయలేదని ఇప్పుడు నువ్వు నా పైన రివెంజ్ తీసుకుంటున్నావు అన్నమాట. నేనెవరో తెలుసా? తెలుసు, బాగా తెలుసు. నీ పేరు నీలిమ, నువ్వు పద్మావతి ఫ్రెండ్స్, నువ్వు మీ పిన్నాల ఇంటికి వచ్చావు అనమాట, అంతే కదా? కాదు, చిన్నప్పుడు బుగ్గలు బాగున్నాయి అని ముద్దు పెట్టుకున్నావు కదా, ఆ పద్మావతిని నేనే. ఆ పద్మావతి నువ్వా? అవును, నీ వల్ల మా నాన్న నన్ను హాస్టల్లో వేస్తారు. ఇంటికి దూరంగా 10 సంవత్సరాలు ఉన్నాను. నేను లవ్ చేసి నీ ఫీలింగ్స్ ఆడుకుందామని వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది నువ్వు ఆల్రెడీ లవ్లో ఉన్నావు అని. సో నేను అనుకున్నట్టు నేను చేశాను కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. బాయ్. నేను లవ్ చేసి నీ ఫీలింగ్స్ ఆడుకుందామని వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది నువ్వు ఆల్రెడీ లవ్లో ఉన్నావు అని. సో నేను అనుకున్నట్టు నేను చేశాను కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. బాయ్. రానే అటు చెప్తాను. ఈ అమ్మాయి ఎవర్రా? అయినా దేనికి వెళ్ళారా ముగ్గురు పైకి? మనం ఎప్పుడు కింద ఉండిపోకూడదు, ఇలా పై స్థాయికి వెళ్ళాలని నేనే వాళ్ళిద్దరిని పైకి తీసుకెళ్ళాను నాన్నగారు. ఏంటండి ఎవరు పడితే మేడలు ఎక్కేస్తున్నారు, మీరేమి అనరా? అయినా నీకే వేస్ట్, కీర్తి వచ్చేసింది కదా, ఇక నువ్వేవి వేస్ట్, ఇక్కడ నుంచి తినేస్తాడు. అయినా నీకే బెస్ట్, వాడు అక్కడే బుర్రతోకి వెదవనుకున్నాను, ఇప్పుడు మీరు కూడాను. ఏంటే ఎప్పుడు నన్ను చూస్తుంటావు? ఎవరు పడితే మేడలు ఎక్కేస్తున్నారంటే చవత్కం దండంలో చూస్తారు, సొల్లు కబుర్లు చెప్తారేంటి? ఇక ఆపే. నా కొడుకుని ఏమనంటే ఒప్పుకుంటాను, నన్ను ఏమనంటే ఒప్పుకోవడం లేదు. ఏం చేస్తారు? ఏం చేస్తానా, తిన్న మానేస్తానా? కీర్తి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంతలా బాధపడలేదు, ఇంతలా షాక్ తినలేదు. ఈ నీలిమ వచ్చాక మాత్రం మొత్తం రివర్స్ అయిపోయింది. రే భోంచేద్దురా. అబ్బా నాకు వద్దమ్మా, మీరు తినండి. ఇంకెన్ని రోజులు తినకుండా ఉంటావురా? మీ కీర్తి ఎప్పుడో వచ్చింది కదా, వచ్చి తిను. అబ్బా నాకు అసలు వద్దని చెప్పానా? ఏంటండి వీడికి ఎంత పొగరు పెరిగిపోయింది, మీకంటే వెదల తయారయ్యాడు. ఇదిగో వాళ్ళు తిట్టాలనుకుని తిట్టు, అంతేగాని మధ్యలో కలుపుకో. ఏమన్నావు? అయినా నీకే బెస్ట్, వండిందంతా వేస్ట్ అవ్వదు, ఇక నుంచి వచ్చి తినేస్తాడన్నావు. నా కుట్టించు. మీరు కూడా తిన్నన్నారు కదా, అలా ఉండండి.
దొంగ నా కొడక చిచి నాన్న తిట్టుకుంటున్నాడు చెప్పేదవా అమ్మాయి మీద చాలా ప్రేమ ఉంది అందుకే ఇంట్లో తినట్లేదు అనుకున్నాను రా కానీ బయట బాగా దొక్కుతుంటారు మీరు వాడిని బాధపడితే నేను మిమ్మల్ని బాధ వాడిని ఏవైనా ఒప్పుకుంటాను నన్ను ఏమనంటే ఒప్పుకోను నువ్వు రారా రాయ్ ఇప్పుడు తినరా వడ్డించు నాన్న ఇప్పుడు చెప్తున్నా వినండి, నేను బయటే కాదు ఇంకెక్కడా తిన్నాను. నా మనసేం బాగాలేదు, ప్లీజ్ నన్ను వదిలేయండి. ఏమండి వాడిని చూస్తే చాలా బాధగా ఉందండి. అవునే రేపు స్వామిజీ దగ్గరికి వెళ్ళి వాడు ప్రేమ గంట కోసం మాట్లాడదాం. సరే అండి. ఎక్కడైనా నా ఇద్దరు వెళ్తున్నారు. రేయ్ ఎక్కడికి వెళ్ళి రాకూడదు తెలీదా? సరే అక్కడికి వెళ్ళాక లొకేషన్ పెట్టండి అయితే. హలో సాయి, నీతో మాట్లాడాలి. సరే. ఏమైంది? సమోసా తిన్నానని మా నాన్న కొట్టాడు. మీ నాన్నకి ఇవ్వకుండా తినేసావా ఏంటి? అది కాదు, నేను నుంచి ఫోన్ రాలేదని ఇంట్లో తినడం మానేశాను, బయట మాత్రం తినేశాను. అందుకే మా నాన్న చేతిలో తన్నులు తినేశాను. ఇవన్నీ కాదు, ఏదో మాట్లాడాలన్నావు, మాట్లాడితే వెళ్ళిపోతాను. పద్మావతి, నువ్వు పిలిస్తే తను ఎందుకు వస్తుంది? తినెవరో కాదు, నా ఫ్రెండే. తిని ఇక్కడికి రావడానికి కారణం నేనే. తిని ఇక్కడికి రావడానికి కారణం నేనే. నా బ్రతికేంటో, తిండి తినడం మానేసి సోకులు తింటున్నాను. ప్లీజ్ ఎప్పటికైనా ఏం జరుగుతుందో మొత్తం క్లారిటీ చెప్పేవా? ఆ రోజు ఏం జరిగిందంటే, నువ్వు కూడా బుర్ర పైకెత్తు. ఓసే సాయి నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నామే, చూడ్డానికి కామెడీగా ఉంటాడు కానీ చాలా మంచివాడే. ఆ ఏజ్లో అందరూ మంచివాళ్ళేనే, బట్ ఈ ఏజ్లోనే మంచివాడా కాదా అన్నది ఇంపార్టెంట్. తను నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడో లేదో టైం పాస్కి లవ్ చేస్తున్నాడో తెలుసుకోవాలని ఉంది. అయితే ఓ పని చేద్దాం. ఏంటి? మా పిన్ని వాళ్ళ ఇల్లు కూడా అక్కడేనే. నేను సాయికి కొత్తగా పరిచయం అయ్యి నా డ్రెస్సింగ్ స్టైల్తో పడగొట్టి నన్ను లవ్ చేయమని టార్చర్ చేస్తాను. అప్పుడు నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడా లేదని ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. అవునే, బాగుంది ఐడియా. ఓకే నేను రేపు వెళ్తాను, డోంట్ వెరీ. ఓకేనే. అయినా నువ్వు ఎంత లక్కీయో తెలుసా, వాడిని చాలా అంటే చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడే. ఆ రోజు ఏం జరిగిందంటే, మా పిన్ని వాళ్ళ ఇల్లు కూడా అక్కడేనే. నేను సాయికి కొత్తగా పరిచయం అయ్యి నా డ్రెస్సింగ్ స్టైల్తో పడగొట్టి నన్ను లవ్ చేయమని టార్చర్ చేస్తాను. అప్పుడు నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడా లేదని ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. అవునే, బాగుంది ఐడియా. ఓకే నేను రేపు వెళ్తాను, డోంట్ వెరీ. బాగుంది. అయితే మీ ఇద్దరు కలిసి ప్లాన్ చేశారనమాట. నీకు మొత్తం తెలిసే ఉంటుంది. తనకు ప్రపోజ్ చేయటం, నేను రిజెక్ట్ చేయటం, చిన్నప్పుడు బుక్కల మొహం నేను ముద్దు పెట్టుకోవడం. ఏంటి? అదే చిన్నప్పుడు బుక్కల మొహం నేను ముద్దు పెట్టుకున్నాను కదా. అది నేను అసలు చెప్పలేదు. నమస్కారం స్వామీజీ. అసలు ఏం జరుగుతుంది స్వామి? మా వాడికి ఎన్ని రకాలుగా చెప్పినా ప్రేమ వైపే వెళ్తున్నాడు స్వామీజీ. తిని ఇక్కడికి రావడానికి కారణం నేనే. మీ వాడు జన్మ నక్షత్ర ప్రకారం గండం ఇప్పుడే మొదలైంది. తిని ఇక్కడికి రావడానికి కారణం నేనే. మీ వాడు జన్మ నక్షత్ర ప్రకారం గండం ఇప్పుడే మొదలైంది. సరేనే, ఇంకా మీ ఇద్దరి మధ్య నేనెందుకు, వెళ్తాను, బాయ్. అయితే ఇక నా ఫీలింగ్స్కి వాల్యూ లేదనమాట.
నీకు నేను కావాలా నీ ఫీలింగ్స్ కావాలా? నువ్వే కావాలి. మీ వాడే చావుని రమ్మని కోరుకుంటున్నాడు. సారీ సాయి, సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. లవ్ యూ సాయి. ఐ లవ్ యూ టూ. మృత్యువు మీ వాడిపైనే కాదు, మీ వాడు ఇష్టపడ్డ అమ్మాయి మీద కూడా ఘోషిస్తుంది. మరి కొద్ది రోజులు ఆగితే గాని ఏమీ చెప్పలేము. చెయ్య